ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అదే పొక్కిషం వెయిట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు దాకా యాక్చువల్గా ఒక ఫిల్మ్ జర్నలిస్ట్గా ఆ సినిమా మీద ఒక అభిప్రాయం ఉండేది, మంచిగా ఉన్నాయి ప్రమోషన్ వీడియోస్ అన్ని అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఇది ఇమాజినేషన్ నేను వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇంకొక 15-20 డేస్లో పిక్చర్ రిలీజ్ అయిపోతుంది. ఈ ఇంటర్వ్యూ నేను ఇఫ్ ఇట్స్ నేను చెప్పేదాన్ని 100% ట్రూత్ అంతే, 100%. ఎందుకంటే తక్కువగా చెప్తున్నాను నేను యాక్చువల్లీ వెంకటేష్ మా గురించి. అండ్ ఆల్సో అబౌట్ సత్యదేవ్ నేను ఇప్పుడు మనం కమల్ హాసన్ గురించి మాట్లాడాం కదా, కమల్ ఎలా చూసామో నేను, ఎందుకంటే అపూర్వ సహోదరులు ఇక్కడ డబ్డ్ వర్షన్ ఏమని తెలియదు, డాఫ్గా యాక్ట్ చేస్తారు కదా, అపూర్వ సహోదరులే కదా. అపూర్వ సహోదరులలో ఎంత కష్టపడారో కమల్, నేను పక్క ఉండి ఐ వాస్ దేర్ విట్నెసింగ్ ఆయన హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేశారో. దిస్ సత్యదేవ్ అంత హార్డ్ వర్క్ చేశారు. సత్యదేవ్కి నాకు తెలిసి ఈ పిక్చర్లో నేషనల్ అవార్డు ఇదని ఒక ఆర్డినరీ అవార్డు అయిపోతుంది. హీ విల్ గో టు ఇంటర్నేషనల్ లెవెల్, ఈవెన్ ద మూవీ విల్ గో టు ఇంటర్నేషనల్ లెవెల్. అండ్ సత్యదేవ్ రియల్లీ వెయిటింగ్ సార్. అండ్ మీ విషయంలో నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది, అడగొచ్చు సార్. ఇప్పుడు దొంగ సినిమా అయిపోయింది, సో ఒక మంచి క్రేజ్ వచ్చింది, అన్ని ఇండస్ట్రీల నుంచి మీకు అభిమానుల నుంచి లవ్ వస్తూ ఉంది, కెరీర్లో ఎదిగే సమయం. అలాంటి సమయంలో అమ్మాయి కాపురం లాంటి ఒక సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశారు? యాక్చువల్గా అందులో హీరో నాకు 2 సాంగ్స్ ఉన్నాయి, మంచి ఇదిలాగానే వెళ్తుంది. ఆ తర్వాత దే విల్ రివీల్ దట్ ఇట్ ఇస్ ఇది. సో సినిమాకు ఒప్పుకున్న ముందు మీకు కథ అంతా తెలుసా? నేను విలన్ అనే తెలుసు. సో నేను అప్పుడు ఏం ఆలోచించానంటే, పిక్చర్ సూపర్ హిట్ అయింది, అమ్మాయి కాపురం సూపర్ హిట్ అయింది, కానీ నన్ను చూస్తేనే అయ్యో ఈయన అని అలా ఇంపాక్ట్ అయిపోయింది. కానీ ఐ మీన్ దట్ ఇప్పుడు కూడా మీరు యూ రిలేట్ విత్ అమ్మాయి కాపురం అని చెప్తే, ఇప్పుడు నేను అవుట్డోర్స్ అని వెళ్తే కూడా యూనో ఓల్డ్ పీపుల్ అని వాళ్ళు తెలిసి అమ్మాయి కాపురం యాక్ట్ చేశారు కదా, దే రికగ్నైజ్ ఓన్లీ విత్ దట్ ఫిల్మ్. సార్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా సూపర్ హిట్, మీకు అది మెరుపు చాలా పిక్చర్స్ నేను విలన్గా చేశాను. సో నా క్వశ్చన్ మీ మైండ్ సెట్ దొంగ తర్వాత అయినా సరే, దాని ముందు అయినా సరే, ఏదైనా సరే హీరోగా ఒక స్టార్ హీరో మెటీరియల్ అవ్వాలన్న మైండ్ సెట్తో లేరా? సో ఆ టైంలో ఏమైందంటే, ఇప్పుడు నా దొంగ రిలీజ్ అయినప్పుడు నేను ఇక్కడ ఆంటీ ఒక యావరేజ్గా ఆడింది, స్ట్రీట్ ఫైటర్ చేశాను, ఇది చేశాను, వరుసగా ఒక 10-12-13 పిక్చర్స్ వచ్చింది ఇక్కడ. బదిలీ, అమ్మ నాన్న కావాలి, సహనం, మెరుపు, అక్క బాగున్నావా, ఏమంటి మన అమ్మాయి, చాలా పిక్చర్స్ ఇలా. యాక్చువల్లీ నా పిక్చర్ మాత్రం ఒక్క రోజులో 6 పిక్చర్స్ పూజ జరిగింది రామనాయుడు స్టూడియోలో, అన్నపూర్ణలో. అన్ని పిక్చర్లో రామనాయుడు గారు క్లాపు, లేకపోతే నాగేశ్వరరావు గారు ఇది. నా దగ్గర వాళ్ళు అడిగితే అన్నీ అంటే ఎన్ని పిక్చర్ ఇది ఇలా అడిగారండి నా దగ్గర. సో 6 ఫిలిమ్స్ ఒకే రోజు పూజ. సో అప్పుడు అన్నపూర్ణ లేకపోతే ఇది. సో నేను ఆ టైంలో నా క్యాల్కులేషన్ ఎలా అంటే, 93-94 ఆ టైంలోనే నాకు ఒక్కొక్క ఫిలింకి 3-4.5 lakhs 5 lakhs అలా. దట్ ఈస్ అ బిగ్ మనీ దట్ టైం. చాలా మీరు చూడండి, ఒక 10 పిక్చర్స్ అంటే అడ్వాన్స్ తీసుకుంటేనే ఆ టైంలో 10 lakhs మీరు ఒక ఎకరాలుగా గడ్డిపెట్టలో కొనవచ్చు. సో ఐ వాస్ డూయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో ఆ టైంలో నేనేం ఆలోచించా అంటే, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 13 ఫిల్మ్స్ 12 ఫిల్మ్స్ చేసేప్పుడు మధ్యలో ఒక పిక్చర్ 2 పిక్చర్ ఆడితే కూడా మనకి ఇదవుతుంది అని చెప్పి. అండ్ యునో మోర్ ఇంటూ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ బిజీ యాజ్ అ హీరో. బిజీగా నేను ఉన్నప్పుడు ఒక 10 పిక్చర్ చేయాలి, ఒక 10 ప్రొడ్యూసర్ నాపై బిజీగా ఉండి యాక్టివ్ కూడా నెంబర్ వైజ్ ఉంటుంది. సో ఆ బిజీ అవ్వాలని ఆలోచించినప్పుడు ఆ టైంలో ఏంటంటే, నాకు 25 years 1995లో ఐ వాజ్ ఓన్లీ నాట్ ఈవెన్ 25 years యంగ్స్టర్ 25 years 26 years ఐఎమ్ డూయింగ్ 10 films 12 films యాజ్ అ హీరో. తమిళ్లో చేస్తున్నాను. సో అలా ఉన్నప్పుడు
ఓకే మనం ఈ 12 పిక్చర్స్ 13 పిక్చర్స్లో ఎలాగైనా ఒక పిక్చర్ 2 పిక్చర్ మధ్యలో ఆడితే కూడా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ అవుతుంది అని ఆలోచించి అది మరి ఏం వర్కౌట్ ఒకే హిస్టరీ క్రియేట్ చేసిన హీరో నేను అనుకుంటున్నావు. అదే అన్ని పిక్చర్ ఫ్లాప్. సార్ మీ సినిమాల్లో నాకు చాలా బాగా గుర్తుండిపోయే సినిమా వచ్చేసి శ్రీను సార్. వెంకటేష్ గారితో మీకు చాలా సీన్లు ఉంటాయి. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే వెంకటేష్ గారిని మీరు ప్రతి సీన్లో డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఆ సినిమా యాక్ట్ చేసేటప్పుడు ఆయనేమో ఒక పెద్ద స్టార్ తెలుగులో, మీరేమో అప్పటికి యాక్టివ్గా ఉన్న ఆర్టిస్ట్. సో ఎప్పుడైనా సరే వెంకటేష్ గారు అభ్యంతరం పెట్టడం, ఇది నన్ను డామినేట్ చేస్తున్నాడు, కథలో భాగమైనా సరే నన్ను తినేస్తున్నాడు, ఇలాంటి ఒక అభ్యంతరం రావడం. మీరు యాక్చువల్గా ఎలా అడుగుతామనంటే ఇప్పుడు మనం నేను ఒకటి పిక్చర్ చాలా 3 years గ్యాప్ తర్వాత అని చెప్పారు కదా. యాక్చువల్గా చూస్తే ఈ 40 years కెరియర్లో ఒక 1.5 years గ్యాప్. నేను చాలా పిక్చర్ తెలుగులో చేసేప్పుడు మధ్యలో ఫటక్ అని 97లో ఏం పిక్చర్ లేకుండా అయిపోయింది. అప్పుడు ఒక 1 year పిక్చరే లేకుండా ఇంట్లో కూర్చున్నాం. ఆ టైంలో వచ్చిన పిక్చర్ నాకు చీను తమిళ్లో, యాక్చువల్గా సొల్లామలే పిక్చర్ రీమేక్ అది. సో ఆ పిక్చర్ డైరెక్టర్ శశి నా ఇంటికి ఒకరోజు వచ్చి సార్ నేను ఒక పిక్చర్ చేస్తున్నాను తమిళ్లో అని కథ చెప్పారు. ఇది మీ క్యారెక్టర్ని, అది రీమేకే, అది తెలుసు కదా మీకు, తమిళ పిక్చర్ రీమేకే. సో తమిళ పిక్చర్లో ఇంకో బాగా ఉంటుంది. వెంకటేష్ గారు ఏమి ఇన్వాల్వ్ అవ్వదండి. ఐ యాక్చువల్గా నో హిమ్ పర్సనలీ బయట కూడా, ఎందుకంటే నా ఫ్రెండ్స్కి ఆయన కామన్ ఫ్రెండ్. యాక్చువల్గా వెంకటేష్ కజిన్ అరుణ అని చెప్పి వెంకటేష్ బాబు కజిన్ గాట్ మ్యారీడ్ టు నా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో వాళ్ళ ఇంటి పార్టీలను హీ నెవర్ ఆయన చాలా జెంటిల్మెన్ టు ద కోర్. సో ఆయన అనవసరంగా ఆయన ఇన్వాల్వ్ అయితే కూడా అనవసరంగా నేను చేస్తే ఆయన అలాంటి ఈ సమయం పక్కా జెంటిల్మెన్. సో ఇట్ వాస్ రీమేక్. ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దట్ ఫిలిం. దట్ వాస్ చౌదరి గారుస్ ఫిలిం. అండ్ తమిళ్లో అది సూపర్ హిట్ అయింది ఆ పిక్చర్. అవును సార్. ఇక్కడ ఏంటంటే వెంకటేష్ గారు స్టార్ అయ్యండి, స్టార్ అయిన తర్వాత ఆయన నా ఇది మాట్లాడకుండా యాక్సెప్ట్ చేసుకోలేకపోయాం అనమాట. తెలుగు ఆడియన్స్ ఏంటంటే స్టార్ ని అలా చూస్తారు కాబట్టి. అండ్ అలాగే రాజశేఖర్ గారితో కూడా మీరు ఒక సినిమా. అవునవును, అది కూడా మీరు చూస్తే వానతపల్లి సూపర్ హిట్ అక్కడ. ఇప్పుడు కూడా అది 1 year ఆడిన పిక్చర్. ఆ పిక్చర్లో ఒక సీన్ ఉంటుంది, విజయకాంత్ నేను పిలిచి కింద నుంచి శాండ్ తీసుకొని ఎంత కౌంట్ చేసి చెప్పంటే ఆయన 1,35,660 మీరు కావాలంటే మీరు, అది చాలా ఫేమస్ సీన్ అది. అది రాజశేఖర్తో తెలుగులో ఏం చేశారంటే, అది నేను విల్లన్ లాగా, ఇదిలో నేను మంచి విల్లనే లేకుండా రాజశేఖర్ గురించి ఏమేమో చెప్తారు, లేట్ వస్తారు అది ఇదని. నేను ఆ పిక్చర్ చేసేప్పుడు వి బికేమ్ సో క్లోజ్, అండ్ ఈవెన్ జీవిత గారు. అండ్ ఇట్ వాస్ సూపర్ ఫన్ వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్ విత్ రాజశేఖర్. సో ఆ టైంలో ఆయన 11 o'clock వస్తారు, ఆయన ఏం ఇది చూసి 1 hour చూస్తారు, అదన్నీ ఏం లేదు. ఈ వాజ్ సో హంబుల్ అండ్ హీ కేమ్ ఆన్ టైమ్, అదని యూనో పర్ఫెక్ట్ థింగ్. ఓన్లీ ఆఫ్టర్ దట్ వీ బికేమ్ యాక్చువల్లీ రాజశేఖర్ని మీట్ చేసి, ఈవెన్ నౌ ఈ పిక్చర్ బైకర్ తర్వాత ఐ జస్ట్ సెంట్ మై మెసేజ్ అండ్ స్పోక్ టు జీవితం. యాక్చువల్గా రాజశేఖర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మీలాంటి వాళ్ళు వారితో చాలా సంవత్సరాలు కలిసి ఒక జర్నీ చేస్తుంటారు, పరిచయాలు ఉంటాయి, సెట్లో కలిసి ట్రావెల్ అయి ఉంటారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి. రాజశేఖర్ గారు టైంకి రారు, సెట్లో ఇబ్బంది పెడతారు, ఇలాంటి ఎన్నో రకాల నెగిటివ్. నేను ఒక టైం అయినా జరుగుతుందని ఆలోచించాను. నేను 6-7 days వర్క్ చేశాను. నాకంటే ముందుకు వచ్చారు ఆయన. ఎందుకు ఆయన మీద ఒక నెగిటివ్ అది